అందరికీ నమస్కారం. వెల్కమ్ టు G9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికరేవుల గ్రామంలో బుధవారం సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో 80% హామీలు నెరవేర్చామని, అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళని అన్నారు. రానున్న 4 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అంతా కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం 2-man కమిటీ సభ్యులు, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారు పరిపాలన బాగుందా? ఏదైనా కష్టకాలు చెప్పండి. మీరమ్మా ఇంటింటికి వెళ్ళి బంగారంపేటలో ఓట్లండి, బంగారంపేట ఓట్లా ఇంటింటికి వెళ్ళి మీ కష్టకాలు ఈ పరిపాలన ఎలా ఉంది అంటే చంద్రబాబు గారు ఇంటింటికి వెళ్ళమని చెప్పారు. అందుకని వచ్చామమ్మా. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. పరిపాలన బాగుందిగా చంద్రబాబు గారు. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రతి ఇంటింటికి వెళ్ళాలని చెప్పిన ఒక ప్రోగ్రాం 4 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకి ప్రతి ఊరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి తెలియజేయటం, ఆ తర్వాత ఆ గ్రామంలో ఆ కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కనుక ఆ సమస్యల్ని వెంటనే పరిష్కారం అయ్యి ఉంటే కనుక వెంటనే పరిష్కారం చేయటం, కొంచెం టైం తీసుకొని ఉంటే కనుక టైం తీసుకొని సంబంధిత అధికారులకు పంపించి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పిన ఆలోచనతో అన్ని గ్రామాల్లోనూ అందరిళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేరేటువంటి విధంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేరాలని చెప్పిన ఆలోచనతో ఇటు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమపాడులో చూసుకుని పరిపాలన ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రోగ్రాం మొదలు పెట్టాలని ఈ రోజు నుంచి ప్రోగ్రాం ఇచ్చారు. అందులో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఈరోజు కొవ్వూరు మండలంలో ఉన్నటువంటి ఆరికరేలు గ్రామం నుంచి కొవ్వూరు నియోజకవర్గం ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లడంతో పాటు ముఖ్యంగా మనం చెప్పాలంటే కనుక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇవాళ వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో 3,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు ఇవాళ అధికారంలో రాగానే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే వికలాంగులకైతే కనుక 6,000 రూపాయలు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లు కానీ ఇంకా ఇతర పేషెంట్లకు అయితే కనుక వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా కూడా బెడ్ రీడ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు ఈ ఎన్డీఏ కూటమి ఇస్తుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మనం చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి గతంలో జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పిల్లలకి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మోసం చేసి ఒకళ్ళకే ఇవాళ ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి పేరు మీద ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా తల్లికి వందనం అటువంటి పేరు మీద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేటువంటి పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి రీసెంట్గా చూసాం టీవీలోనూ ఒక కుటుంబంలో అయితే కనుక 12 మంది ఉన్నారు. ముస్లిం కుటుంబం ఉంది. 12 మంది కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా 15,000 రూపాయలు చెప్పిన ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి ఈ గ్రామంలో కానీ వేరే గ్రామంలో మన నియోజకవర్గంలో ఎక్కడైనా సరే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలందరూ కూడా 15,000 రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి ఇస్తారు. ఎవరికన్నా ఒక రాలేకపోతే సంబంధిత అధికారులకు మీరు వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకుంటే కనుక వాటిలో వచ్చే విధంగా కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3వది దీపం పథకం. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి కూడా ఎవరైతే పేద కార్డు, తెల్ల రేషన్ కార్డు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అధికారంలోకి రాగానే ఆల్రెడీ ఇప్పటికీ ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారని చెప్పని కూడా ఉచితంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో
అది ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతుందో అది ఆగస్టు 15వ తారీఖు నుంచి దాన్ని అమలు చేస్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా గతంలో పేదవాడు కంప్యూటర్ నింపడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టారు. మనకు కూడా కొవ్వూరులో గతంలో పెట్టారు. గడిచిన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. తిరిగి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ఈ రోజు కూడా భోజనం పెడుతున్నటువంటి ఘనత కూడా ఎన్డీఏ కూటమిది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా అన్నదాత సుఖీబాబా గతంలో 13,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. అందులో 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 7,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఇవాళ 13,500 రూపాయలు ఇచ్చేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని 20,000 రూపాయలు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తుంది, మిగతా 13,000 2-3 దఫాలుగా రైతుల అకౌంట్కి తొందరలో వేస్తారు. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో 6,000 రూపాయలు, అదే రోజుని రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా వేసి రైతుల యొక్క అకౌంట్లో కూడా వేస్తారని చెప్పని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాదు నిన్న మొన్న కూడా జరిగినటువంటి విషయంలో 2024 జూలైలో వచ్చినటువంటి అకాల వర్షాలతోటి వరి పంట, మొక్కజొన్న పంట ఏదైతే దెబ్బతిన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద నిన్న మొన్న అకౌంట్లోకి ఇచ్చారు. మన నియోజకవర్గం నుంచి 1,52,43,000 రూపాయలు 1,400 రైతులకి నిన్న మొన్నట్లో కూడా అది అకౌంట్లో జమ చేశారు. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు చెక్ను కూడా అక్కడ రిలీజ్ చేయడం కూడా జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే యువతకి ఉద్యోగాలు, గత గవర్నమెంట్ మెగా డిఎస్సి తీస్తామని ప్రతి నెల కూడా మేము ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన మోసం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి 16,347 పోస్టులు ఇప్పటికే ఎగ్జామ్ పెట్టారు. డిఎస్సి ఎగ్జామ్ ఇవాళ రేపటితో కంప్లీట్ అవుతుంది. ఈ నెలలోనే మొత్తం ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తారని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా నెల కూడా మన నియోజకవర్గంలో దాన్ని మనం ఎవరైతే ఇవాళ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి జాబ్ మేళా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మెగా జాబ్ మేళా కూడా పెట్టాం. మన నియోజకవర్గంలోనూ ఒకే రోజుని జాబ్ మేళా పెడితే 700 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నిన్న కాక మనం పెట్టినటువంటి జాబ్ మేళా కూడా 362 మందికి కూడా మన నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో 20 లక్షలకు పైబడి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని మన నారా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవాళ అందరూ కూడా ఉద్యోగ కల్పన కూడా మన నియోజకవర్గం తరఫున కూడా చేస్తా ఉన్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ విధంగా బీసీలకు కానీ అదేవిధంగా ఇతరులకు కానీ గుంతలు లేనటువంటి రోడ్లు, ఎక్కడైతే ఇవాళ రోడ్లు బాగా పాడైపోయినాయో గత ప్రభుత్వం పట్టించుకోకపోతే గుంతలన్నీ కూడా పోడ్చడం కూడా జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో రోడ్లు కూడా వేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం. ఇకపోతే అంగన్వాడీ వర్కర్స్, ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ గతంలో 1,00,000 రూపాయలు ఉండేటువంటి దాన్ని ఇవాళ గతంలో ప్రతి వర్కర్కి వర్కర్స్కే 1,00,000 రూపాయలు, హెల్పర్కి వచ్చేసరికి 40,000 రూపాయలు గ్రాడ్యుయేట్ ఇచ్చే విధంగా కూడా పెంచడం జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డ్వాక్రా మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళ సప్లై నిధులు కానీ అన్నీ కూడా తెచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమపాళ్ళలో చూసుకుని ముందుకు వెళ్ళే విధంగా